శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 1 శనివారం ధనుసు రాశిలో మూల నక్షత్రంలోని వారికి కొత్త ఆలోచనలు మార్పులకు అనుకూలంగా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రంలోని వారికి పట్టుదలతో పనులు పూర్తి చేసే శక్తి పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలోని వారికి బాధ్యతలు గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, ధర్మబుద్ధి మరియు మంచి నిర్ణయాలకు సహకరిస్తుంది. శనివారం కావడంతో శని యొక్క ప్రభావం కష్టపడి పనిచేస్తే ఆలస్యమైన మంచి ఫలితాలు పొందవచ్చు. సూర్య ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆవేశం తగ్గించి ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు మరియు శనిదేవుని ఆరాధన చాలా అనుకూలంగా భావించవచ్చు. విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే జపం చేయండి. శనివారం కావున నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా మంచిది. నల్ల నువ్వులు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయండి. పెద్దలను గౌరవించండి. ఉదయం సూర్య నమస్కారం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు నీలం. అదృష్ట సంఖ్య 3, 9. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 నుండి 7 గంటల 30 నిమిషాలకి, మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు, సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాలకి శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుకండి, రేపటి రోజున ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మాట మాత్రం అస్సలు ఇవ్వకండి. ఆర్థిక విషయాల్లో అపరిచితులు నమ్మవద్దు. ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇక రేపటి రోజు మీ జీవితంలో తెల్లారితే జరిగేటువంటి ఒక సంఘటన మీకు అనుకూల మార్పులకైతే నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. చాలా ఆశ్చర్యం కూడా కలిగించినటువంటి దిశగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజునైతే మీకు సూర్యుడు ఉదయించిన తర్వాత మీ జీవితంలో పెను మార్పు, తుఫాన్లా మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా 6 గంటల 40 నిమిషాలు దాటాక ప్రశాంతంగా ఉన్నటువంటి మీ ఇల్లు ఒక్కసారిగా కొన్ని మాట పట్టింపులతో, అదోపవాదాలతో నిండిపోవచ్చు. మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక చిన్న విషయం మీ కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చీలినటువంటి రేపడం అయితే జరగబోతుందండి. మరి 6 గంటల 40 నిమిషాల తర్వాత అసలు ఏం జరుగుతుంది, మరి మీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఆ మాటల యుద్ధానికి కారణం ఏమిటి, ఆ శాంతిని హరించే పరిస్థితులు ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందనేది వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున మీరు చేసేటువంటి ఒక చిన్న తప్పు మీ బంధాల యొక్క శాస్త్రం దెబ్బతీసే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. సహజంగా మీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. మీరు ఏ విషయాన్నైనా కానీ తిరస్కరిస్తారు. ఏ విషయంలోనైనా కానీ లోతుగా ఆలోచిస్తారు. అలాగే ఏ విషయాన్నైనా కానీ ఒక స్పష్టతను కలిగి ఉంటారు. అంతేకాకుండా మీలో ఒక చిన్న లోపం కూడా ఉందండి. ఆ లోపం ఏంటంటే మీరు ఏదైనా అనుకుంటే అనుకున్నదే కరెక్ట్ అనే రకంగా అయితే మీరు ఉంటారన్నమాట. చాలా బలంగా కూడా నమ్ముతారు. ఎవరైనా మీ యొక్క అభిప్రాయాన్ని కాదంటే మీరు దాన్ని ఏమాత్రం కూడా సహించలేరండి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఏమాత్రం కూడా అదే నిజాయితీని ఎదుటి వారి నుండి కూడా మీరు ఆశిస్తూ ఉంటారు. ఒక్కసారి కొంచెం అహంకారంలాగా కూడా కనిపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా రేపటి రోజున మీలో మీ యొక్క బుద్ధి అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఎదుటి వారిని అపార్థం కలిగేటువంటి అవకాశాలు కూడా తెచ్చిపెడతాయి. ఆ అపార్థము ఏ పెద్ద విస్ఫోటాన్ని సృష్టించబోతుందంటే గత కొద్ది రోజులుగా మీ యొక్క జీవితంలో అయితే మున్నెప్పుడు కూడా ఎదుర్కొనేటువంటి ఒక సంఘటన అనేది రేపటి రోజునైతే మీ జీవితంలో అయితే మీరు ఎదుర్కోబోతున్నారనే పరిస్థితికి దారితీయవచ్చండి. దీనివల్ల ఏంటంటే మీపై మీరు పని ఒత్తిడి, మానసిక ఆందోళన, ఆర్థికంగా ఎక్కువగా మీలోని ఎనలేని టెన్షన్స్ అనేవి రేపటి రోజున మీకు ఏర్పడవచ్చు. అంటే గత వారంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ యొక్క మనసులో అయితే అసంతృప్తిని కూడా నింపి ఉండవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నా ఇంట్లో ఎవరిని అర్థం చేసుకోవడం లేదు అనే భావాలను మీలో బలంగా ఉంటుంది. ఆ ఆవేదన అంతా కూడా రేపటి రోజునైతే మీరు 6 గంటల 40 నిమిషాల నుండి అయితే మీకు ఒక అగ్ని పర్వతాల బద్దలు కాబోతుంది. అయితే ఇది కేవలం రేపు పుట్టినటువంటి గొడవ అయితే కానే కాదండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో నలుగుతున్నటువంటి ఒక ఆవేదన, ఆ ఆవేదన ఒక ఫలితం లాంటిదని చెప్పుకోవాలి.
అయితే అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి మాట పట్టింపులు కూడా మొదలవుతున్నాయి. అంటే గనక ఆ మాట పట్టింపు పూర్తిగా రేపటి రోజునైతే 6:40 నుంచి ఏదైనా పని చేసుకుంటున్నా, లేదంటే ఏదైనా ఏ విషయం గురించి అయినా చర్చిస్తున్నప్పుడు ఇలా ఒక సామాన్యంగా మొదలైనటువంటి ఒక మాట గురించి అయితే మీరు అది కాస్త గొడవగా మారుతుంది. ఇది ఒక పాత ఆర్థిక లావాదేవీల గురించి కూడా కావచ్చండి, లేదా పిల్లల భవిష్యత్తు గురించి కూడా అయి ఉండవచ్చు. ఇలా మీరు ఎదుర్కోబోయే ఊహించినటువంటి సమస్యలు అయితే రేపటి రోజున ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా అయి ఉండొచ్చు. లేదా మీ యొక్క తోడు పుట్టిన వారు గతంలో మీరు చేసేటువంటి ఒక పొరపాటు ఎత్తి చూపించడం వల్ల అది మీ యొక్క ఆత్మ ఒక్కసారిగా దెబ్బతీసే విధంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలండి. వివరంగా చెప్పాలంటే కనుక నువ్వు ఎప్పుడు ఇంత, నీ వల్ల నాకు సుఖం లేదు, ఇటువంటి కఠినమైనటువంటి మాటలు అయితే మీ ఇంట్లో వినిపిస్తాయి. మీరు ఎంత సరిసిద్ధి చెప్పాలన్నా చూపించినా కూడా ఈ వ్యక్తి వినేటువంటి పరిస్థితిలో ఉండరన్నమాట. ఆ మాటల వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి గౌరవప్రదమైన వాతావరణం కాస్త దెబ్బతీస్తుంది. మీరు ఎవరైతే ఎక్కువగా గౌరవించారో వారే మీపై నిందలు వేయడము మీరు అస్సలు నశించలేరు. అటువంటి పరిణామం రేపటి రోజునైతే రావడం మీకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఇక రేపటి రోజునైతే మాట పట్టింపులకు కారణం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే కాదండి. మీ ఇంటికి తరచుగా వస్తున్నటువంటి ఒక మూడో వ్యక్తి, లేదా మీ యొక్క పక్కింటి వారు, లేదా మీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేసేవారుగా కూడా చెప్పుకోవాలండి. అయితే వారు మీ కుటుంబ సభ్యులు చెవిలో వేస్తున్నటువంటి కొన్ని మాటలు చెప్పడం మీ గొడవకు కారణం అనే చెప్పుకోవాలండి. ఆ వ్యక్తి యొక్క కుటుంబం మీ యొక్క సంతోషం అంటే ఆ వ్యక్తి మీ కుటుంబంలో ఏమాత్రం సంతోషం ఉండకూడదని చెప్పేసి కోరుకునే వ్యక్తి అయినా ఉండవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే తెలియక వారినే నమ్ముతున్నారు. అయితే వారు మీ యొక్క ఇంటిని ప్రశాంతంగాను హరిస్తూ ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరో గమనిస్తూ మీరు నిజంగా ఆశ్చర్యం కూడా వేస్తుంది. అయితే ముఖ్యంగా రేపటి రోజున SNR అనే అక్షరాలు గల పేర్లతో మొదలయ్యే వ్యక్తులతో కొంచెం అప్రమత్తంగా అయితే రేపటి రోజునైతే మీరు ఉండాలన్నమాట. రేపటి రోజున ఆ యొక్క గ్రహాల కలయిక ఏ విధంగా ఉండబోతుందంటే రేపటి రోజున మీ కుటుంబంలో కొంచెం అశాంతి ఏర్పడేటువంటి దిశగా అయితే కూడా రేపటి రోజున అయితే కనిపిస్తుంది. దీనివల్ల మీరు తగినటువంటి మాటలు కూడా అన్నట్లుగా చిత్రీకరించి మీపై నిందలు మోపవచ్చు. దీనివల్ల మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉందండి. రేపటి రోజున ఈ సమయంలో మీకు నాలుకపై నియంత్రణ కోల్పోతే అది మీ ఇంటికి కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది, ప్రక్రియగా కూడా ఉంటుంది. కాబట్టి మీ కోపాన్ని మీరు నియంత్రించుకోండి. ఏదైనా మాట్లాడాల్సి వస్తే జాగ్రత్తగా మీరు ఆచిచూసి అయితే మాట్లాడండి. ఇక రేపటి రోజున కనీసం అంటే మీ యొక్క మనసు మిమ్మల్ని మీకు నష్టం చేసుకునే విధంగా అయితే రేపటి రోజున మారబోయే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ దూరం పెరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి వల్ల మీ ఆరోగ్య స్థితి అంటే తలనొప్పి, బీపీ లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ గొడవల వల్ల మీకు మంచి గొడవ మీకు రేపటి రోజునైతే జరగబోతుందని చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఎవరు మీ పట్ల అసూయతో ఉన్నారు, ఎవరు మీకు తోడుగా ఉన్నారు అనేది కూడా రేపటి రోజునైతే మీకు తెలుస్తుందండి. అలాగే ముసుగు దొంగలు వేసుకున్నటువంటి ఆ వ్యక్తులు అసలు రంగు కూడా బయటపడేటువంటి రోజు అని కూడా చెప్పుకోవాలి. ఈ సమస్య నుండి తప్పించుకునే మార్గాలు, పరిహారాలు, శివ దేవతారాధన ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయండి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంట్లో కలగకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఏవైతే పాటించండి. ఒకటి, చాలా మౌనంగా ఉండడానికైతే ప్రయత్నించండి. ఉదయం 6 గంటల నుండి తప్పకుండా 9 గంటల వరకు సరే మీరు సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా మాట్లాడకండి. ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే పరిస్థితి ఏర్పడినా అది గొడవకు వచ్చినా దారి తీస్తుంది. ఇంకేదైనా కానివ్వండి, మీరు అక్కడి నుంచి అయితే తప్పించుకోవడమో లేదా మాటను అసలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండడమో అయితే చాలా మంచిది. నేటి నుంచి వాళ్ళు మీరు ప్రయత్నించే మాటలు చెప్పి చూసినా కూడా అక్కడి నుండి మీరు తప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఉదయం లేవగానే ఎప్పుడైనా తప్పకుండా పాటించాల్సినటువంటి ఒక మంత్రం అయితే దాని గురించి కూడా తెలుసుకుందామండి. ప్రతిసారి కూడా ఏమన్నా చెప్తున్నామండి, ప్రతి రాశి వారికి కూడా మీ ఇంట్లో గొడవలు జరుగుతాయని తెలిసిన మాత్రం ఖచ్చితంగా అయితే మీరు మాత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం లేదా ధ్యానం, యోగా చేయడం లాంటివి కూడా పఠించడం కూడా మీరు దాని నుంచి అయితే తప్పించుకున్న వారైతే అవుతారండి. రేపటి రోజున సూర్యునికి ఆర్ఘం సమర్పించండి. వాటిలో కొంచెం అంటే ఆర్ఘం అంటే నీళ్లు ఉంటాయండి, నీటిలో కొంచెం ఎర్రని పుష్పాలను వేసి కొంచెం అక్షింతలు వేసి స్వామివారికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇంట్లో
ధూపం వెలిగించండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇల్లంతా ప్రేమ వచ్చినటువంటి గొప్ప నిలయం అండి. అంతేకాకుండా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా మాట పట్టింపులు, కలహాలు ఉండకూడదని, కాబట్టి రేపు మీరు 6 గంటల నుండి 9 గంటల వరకు అయితే ఒక చిన్న గండం నుండి అయితే బయటపడడానికి ఈ యొక్క ఓర్పు, సహనం అనేది మీకు అన్ని విధాలకు కూడా రక్షణ. ఆవేశం పడి బంధాలు మాత్రం తెంచుకోకండి. విఘ్నతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ప్రతి ఒక్క నిమిషాన్ని విఘ్నతో వ్యవహరించండి. అంతేకాదండి, ఇలాంటి మాట పట్టింపులు మొదలవుతాయని చెప్పి మీ మనసుకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆ మాటను పట్టించుకోకపోతే దూరంగా ఉండడానికైతే మీ వంతుగా మీరు తప్పక ప్రయత్నించండి. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజు మీ జీవితంలో అత్యంత సానుకూలమైన ప్రభావం చూపినటువంటి పరిస్థితులు కూడా ఏ విధంగా అయితే మీ జీవితంలో ఉండబోతున్నాయి అంటే కనుక, ఒకటి మీకు ఆర్థికపరమైన లాభాలు. రేపటి రోజునైతే ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పూర్వగతికి సంబంధించిన మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఆర్థికపరమైనటువంటి అవకాశాన్ని మీకు కల్పించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజుల నుండి అయిపోయినటువంటి ఒక పని తిరిగి మరలా ఏదో ఒక విధంగా అయితే ఒక రూపంలో స్టార్ట్ అవ్వడం కూడా మీకు రేపటి రోజున గమనిస్తారు. అలాగే రోగగ్రస్తులైన వారు ఇంటే దీర్ఘకాలంగా కొంతమందికి ఇబ్బందులు పడుతున్నటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా వరకు ఉపశమనం అయితే రేపటి రోజున లభిస్తుంది. శరీరంలో రోగబాధ తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు, అంటుపట్టటువంటి కొన్ని వ్యాధులు అయితే ఆ పేరు ఏంటో కూడా తెలియనటువంటి ఇబ్బందులు అనేక రకాలకు కూడా మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అయితే వాటిలో కొంత మీకు రేపటి రోజునైతే ఉపశమనం అయితే కలుగుతుంది. అనారోగ్యం నుండి కొంచెం విడుదలైతే చేసేటువంటి రోజు అన్నమాట. ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా రేపటి రోజు మీ ఖర్చులు కొంచెం తగ్గుముఖం పట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధనుసు రాశి వారికి రేపు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, కుటుంబంలో వంటి రంగాల్లో అయితే చాలా అనుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. గురు అనుగ్రహం, దైవ నామస్మరణం, సహనంతో ముందుకు సాగితే చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశం చాలా పెరుగుతూ ఉంటుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.